భయపడిందే జరిగింది. సౌదీ అరేబియా, యుఏఈ మధ్య రక్తపు నదులు ప్రవహించాయి. యెమెన్ భూమి మళ్లీ ఎర్రగా మారింది. యుఏఈ మద్దతు ఉన్న దళాలపై యెమెన్లో సౌదీ వైమానిక దాడులు దిగింది. అక్కడి ముకల్లా పోర్టులో మంటలు ఎగిసిపడ్డాయి. హద్రమౌత్లో సైనిక శిబిరాలు ధ్వంసమయ్యాయి. యుఏఈ దళాలను యెమెన్ నుంచి బయటకు పంపాలని సౌదీ డిమాండ్ చేసింది. అదే సమయంలో రియాద్లో అత్యవసర మీటింగ్కు పిలుపునిచ్చింది. ఇంతకీ ఈ రెండు సున్నీ మిత్ర దేశాలు యుద్ధం అంచు వరకు ఎందుకు వెళ్లాయి? కొత్త గల్ఫ్ యుద్ధానికి వేదికగా యెమెన్ మారుతుందా? ఈ ఘర్షణ నిన్నగాక మొన్న పుట్టిందేమీ కాదు, కానీ రూట్స్ చాలా లోతులో ఉన్నాయి. యెమెన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి సౌదీ అరేబియా, యుఏఈ ఒకే కూటమిలో ఉన్నట్లు కనిపించాయి. 2015లో హౌతీలను అణిచేందుకు ఏర్పడిన ఆ అరబ్ కూటమిలో ఇద్దరు భుజం భుజం కలిపారు. కానీ యుద్ధం సాగుతున్న కొద్దీ లక్ష్యాలు మారాయి. సౌదీకి యెమెన్ అంటే తన సరిహద్దు భద్రత, యుఏఈకి యెమెన్ అంటే సముద్ర మార్గాలు, పోర్టులు, వ్యూహాత్మక ఆధిపత్యం. ఇదే విభేదానికి విత్తనం వేసింది. ఒకవైపు యెమెన్ ప్రభుత్వానికి సౌదీ మద్దతు, మరోవైపు దక్షిణ యెమెన్లో యుఏఈ ప్రోత్సాహంతో సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఎస్టీసీ బలంగా నిలబడింది. దక్షిణ యెమెన్కు స్వతంత్ర దేశం కావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఎస్టీసీ 2025 డిసెంబర్ 2న పెద్ద ఎత్తున దాడులకు దిగింది. తూర్పు యెమెన్లోని కీలక ప్రాంతాలను వేగంగా ఆక్రమించింది. చమురు సంపన్నమైన హద్రమౌత్ వరకు దూసుకెళ్లింది. ఇది కేవలం యెమెన్ రాజకీయాలకు కాదు, సౌదీ జాతీయ భద్రతకే ముప్పుగా మారింది. అదే సమయంలో సౌదీ వైమానిక దాడులు మొదలయ్యాయి. హద్రమౌత్లో ఎస్టీసీ శిబిరాలపై దాడుల్లో 7 మరణించారు. ముకల్లా పోర్టుపై జరిగిన దాడులు మరింత వివాదానికి దారితీశాయి. యుఏఈ ఆయుధాలతో నిండిన నౌకలను పోర్టులో దించిందని సౌదీ ఆరోపించింది. యుఏఈ మాత్రం ఇవన్నీ తమ దళాల అవసరాల కోసం తెచ్చిన వాహనాలేనని ఖండించింది. కానీ దాడుల్లో కాల్పోయిన వాహనాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక్కడే యెమెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యుఏఈతో ఉన్న సంయుక్త రక్షణ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యుఏఈ దళాలు 24 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. దీనికి సౌదీ అరేబియా మద్దతు పలికింది. యుఏఈ చర్యలు తమ రెడ్ లైన్ దాటాయని సౌదీ స్పష్టం చేసింది. ఈ ప్రకటనలతో గల్ఫ్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యం బహిరంగంగా చీలిపోయినట్లయింది. అయితే యుఏఈ వెనక్కి తగ్గినట్టు కనిపించిన నిజం వేరేలా ఉంది. యుఏఈకి నేరుగా పెద్ద సంఖ్యలో దళాలు ఉంచకపోయినా స్థానిక మిలీషియా నెట్వర్క్ ద్వారా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఎస్టీసీ దళాలపై యుఏఈ ఈ పట్టు సడలే అవకాశమే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి దక్షిణ యెమెన్లో ఇప్పటికే దాదాపు మొత్తం నియంత్రణ ఎస్టీసీ చేతుల్లోకి వెళ్ళింది. ఇది సౌదీకి భరించరానిదిగా మారింది. ఈ అంతర్గత యుద్ధం మధ్యలో నలిగిపోతున్నది యెమెన్ ప్రజలే. ముకల్లా, హద్రమౌత్ ప్రాంతాల్లో ప్రజలు నగరాలు వదిలి గ్రామాల వైపు తరలి వెళ్తున్నారు. ఇళ్లల్లో ఆహారం నిల్వ చేసుకుంటున్నారు. వార్తల కోసం గంటకు మొబైల్ స్క్రీన్లను చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న యెమెన్లో ఈ కొత్త ఘర్షణ మరిన్ని మృతులకు దారితీసే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు యుద్ధం, ఆకలి, వైద్య వ్యవస్థ కూలిపోవటం వల్ల 3,77,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో 2.5 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. ఇలా హౌతీలతో యుద్ధం కాస్త సైలెంట్ అయిన సమయంలో సున్నీ మిత్ర దేశాలే తుపాకులు ఎక్కుపెట్టడం బాధాకరం. అయితే ఇది యెమెన్ను శాశ్వతంగా చీల్చే దిశగా తీసుకెళ్తుందా? గల్ఫ్ ప్రాంతాల్లో మరో పెద్ద యుద్ధానికి ఇది ట్రైలర్ మాత్రమేనా? యెమెన్ మళ్లీ ప్రపంచ శక్తుల ఆటబొమ్మగా మారుతుందా? ఇవే ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని వణికిస్తున్న అసలైన ప్రశ్నలు.